ఏమగౌరమ్మ తెలుగుదేశం వాళ్ళు వచ్చినారు కదా ఆదివారం వచ్చినారు లేదా వచ్చినారు వాళ్ళు ఏదో చెప్తున్నారు గవర్నమెంట్ నుంచి మీకు ఇంతవరకు ఇల్లు ఏం శాంక్షన్ ఇవ్వలేదా? శాంక్షన్ అయింది, ఇందిరామ పథకం శాంక్షన్ అయింది. ముందు ఇందిరామ పథకంలో శాంక్షన్ అయింది, మీకు ఆల్రెడీ ఇందిరామ పథకంలో ఇల్లు శాంక్షన్ అయింది. ఆ కడాల బిల్లు ఆల్రెడీ కడాల బిల్లు తీసుకున్నారు, 6,000 కడాల బిల్లు తీసుకున్నారు. కావాలంటే కడాల బిల్లు అండి, కడగాల బిల్లు 6,000 తీసినాము. ఆల్రెడీ కడగాలు వేస్తున్నారు, మాకు జరగకుండా మేము కట్టుకోవాలా. అది బిల్లు తీసుకున్నారు, ఇందిరామ పథకం కింద ఇల్లు శాంక్షన్ అయినది బిల్లు తీసుకున్నారు. ఓకే ఆల్రెడీ చేసిన బిల్లు తీసుకున్నారు, దీనిపైన ఇందిరామ పథకంలో తీసుకున్నారు. వాళ్ళు తెలుగుదేశంలో వచ్చి ఇల్లు శాంక్షన్ కాలేదు, ఏమి చేయలేదు అని ఎట్లా మాట్లాడి చెప్పినారు వాళ్ళకి. వాళ్ళు వచ్చినారు, ఏమమ్మా ఇల్లు అట్లా ఉందన్నారు. మాకు ఈ మాదిరిగా పరిస్థితి ఉంది, లేదు మాకు కట్టుకోలేదు అట్లా చెప్తే వాళ్ళు నీకేమో భయం ఏం చేయలేదు, వాళ్ళు మీకేం చేశారు, వైఎస్ఆర్ పార్టీ మీకేం చేసింది, వాళ్ళు ఎందుకు చేయలేదు, మీకు ఎందుకు ఇల్లు శాంక్షన్ కాలేదు, వాళ్ళు ఎందుకు అట్లా చేసినారని చెప్తే ఈ మాదిరిగా వాళ్ళు బలింతగా వచ్చి మరి చెప్పు చెప్పినారు. మాకు మేము ఉండాము, మేము చేస్తాము, నన్ను గెలిపియండి, నేను చేస్తాను, మీకు పక్కా చేస్తాము, నిన్ను మాట్లాడు, నీకేమైనా భయమా, నువ్వు ఎందుకు మాట్లాడని చెప్పినారు. లాగి వదిలినారు, నాకు వీడియో తెలుదు, కెమెరా తెలుదు, ఏమి తెలుదు. నేనేది అట్లా వాళ్ళు వచ్చినారు అడిగినారు, నేను అట్లా మాట్లాడినాను. ఈ మాదిరిగా పోతుంది నాకు తెలుదు. నాకు వాళ్ళే బలింతగా చేసి మాట్లాడు, వాళ్ళు డబ్బులు లోపల తీసుకొని తినేసి మరి నన్ను ఇరికిచ్చినారు. ఇక్కడ నాకేం తెలుదు. నాకు వాళ్ళు ఎవరో తినేసి తీసుకొని తినేసి భయపడి నువ్వు మాట్లాడు, నువ్వు ఎందుకు భయమా, నువ్వు ఎందుకు మాట్లాడు, వాళ్ళని చూసి నీకు భయం అన్నాక నాకు ఏమో నేను నాకేం అమ్మఒడి ఒకటి వస్తా ఉంది. నాకు అంటే ఇంకా వృద్ధాప్య పింఛన్కి ఇంకా వయసు గల ఇంకా 5 నెలలు 6 నెలలు ఉంది. ఆయన కూడా మేము చేస్తాము. జగనన్న మాకు మీకోసమే మమ్మల్ని పెట్టింది. 50 మందికి ఒక వాలంటీర్లు పెట్టారంటే మీకోసమే. మీకు ఏది ఎలిజిబుల్ ఉన్నా డైరెక్ట్గా మేమే మీకు చేసేదానికి మేము వాలంటీర్ ఉన్నాము. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాలంటీర్తో చెప్పండి, మేము చేస్తాము. వాళ్ళకి ఎవరు టీడీపీ వాళ్ళు వచ్చినారు, వీళ్ళు వచ్చినారని ఏం భయపడదండి. ఇప్పుడు వచ్చి దీనిపైన బిల్లు తీసుకున్నారు, 6,000 ఆల్రెడీ దీనిపైన ఇందిరమ్మ పథకంలో వేస్తున్నారు, 6,000 బిల్లు తీసుకున్నారు. ఇది ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం మన జగనన్నే నెక్స్ట్ గెలిచేది. వచ్చినాక ఇంటిని మీరు బిల్లు కంపల్సరీ బిల్లు చేస్తాం. దీనికి మళ్ళీ ఇదంతా కొంచెం క్లీన్ చేసి ఇంకా ఈసారి వచ్చినప్పుడు కంపల్సరీ చేస్తాం. జగనన్న చేస్తారు, మనకి ఎవరికి భయపడాల్సిన పని లేదు మనం. ఓకే చెప్పమ్మా, నువ్వు మేము దానివల్ల ఎలా చేసినారంటే మీకు సొంత ఇల్లే లేదు, మీకు ఏం చేయలేదు అతని వాళ్ళు వీడియోలు పెట్టేసి వాళ్ళు కట్టు చేసినారు. మాకు తెలుసు, వీడియో తెలుసు, మా కెమెరా కూడా తెలుసు, అది మాకేం తెలుసు. నేను అట్లా వాళ్ళు చెప్పండి, నేను చెప్పేసి నాకేం తెలుసు. పక్కా వైఎస్ఆర్ పార్టీ మేము.